నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యుడిపై అతిపెద్ద రంధ్రం 60 భూగ్రహాలకు సమానం. విశాఖలో నేవీ డే ఆకట్టుకున్న ప్రదర్శనలు, ఆకాశమే హద్దుగా సత్తా చాటిన నావికా దళం. బేడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 50 మందితో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం. డిసెంబర్ 20న యువగలం ముగింపు సభలో ప్రకటన. త్యాగాలు తప్పవన్న నారా చంద్రబాబు నాయుడు. తిరుమల నీటి అవసరాలను తీర్చిన మిచౌంగ్ తుఫాను. నీటి కటకట అన్న మాటకు ఆస్కారమే లేదిక. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తువేళ అభ్యర్థులపైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ఎన్నికలు ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నవ్ ఆర్ నెవర్గా మారుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తువేళ ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఈ 2 పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీ వైఖరిపైన వచ్చే వారం స్పష్టత తీసుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపికపైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాలపైన చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు. పవన్ కళ్యాణ్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ బలంపైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్లు త్యాగానికి సిద్ధం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇన్ఛార్జీలకు సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని, తరువాత సముచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. వైసీపీ ఖరారు చేసే సీట్లు తమ పార్టీలో ఇబ్బంది లేవిని, అదేవిధంగా జనసేన నుంచి అభ్యంతరం లేని 45 స్థానాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మరో 27 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. గోదావరి జిల్లాల్లోని పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, శ్రీకాకుళం, భీమిలి స్థానాలు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాలపై సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. 2 పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకేసారి ప్రకటించడం ద్వారా ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయిలో 2 పార్టీల మధ్య సమన్వయం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ నెల 20న లోకేష్ యువగలం ముగింపు సభలో చంద్రబాబు, పవన్ పాల్గొంటున్నారు. ఆ సభా వేదికగా కీలక ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పంట ఉత్పత్తులపై రైతులు అవగాహన కలిగి వారి దిగుబడిని మరింతగా పెంచుకోవాలని ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆకాంక్షించారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు రసాయనిక, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ గురుమూర్తి, శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాస్త్రవేత్త మోహన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి, వినియోగదారు మరియు పర్యావరణ అనుకూలమైన పురుగు మందుల సూత్రీకరణ మరియు పద్ధతుల ప్రచారంపై రైతులకు అవగాహన సదస్సు మరియు శిక్షణా శిబిరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశారు. కాబట్టి రైతులందరూ కూడా మన పొలాల్లో కొంత భాగాన్ని న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కల్టివేట్ చేసి రైతు కుటుంబాల యొక్క ఆరోగ్యాన్ని, అలాగే రైతుని నమ్మి కొన్ని ఆహార పదార్థాలను వినియోగిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని దయచేసి విన్నవించుకుంటూ
ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు వెళ్తున్న రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి. సో మన తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో జరుగుతున్నాయి. కొన్ని 80% ప్రతిపాదనలు పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అలాగే ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి నష్టపరిహారాన్ని ఇవ్వమని కోరడం కూడా జరగబోతుంది. ఎరువుతో కాకుండా పేడ పాత రోజులు ఎలా పండిస్తున్నారు, ఎక్కువ రేట్లు కూడా ఉంది. ఈరోజు ఆ బియ్యం అయితే బంగారు రేట్ లాగా వచ్చేసింది. దయచేసి ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు, అదేవిధంగా మన ప్రకాష్ అన్న అల్లుడు గారు, వీళ్ళందరూ కూడా దీని మీద రైతులకు అవగాహన కోసం ఈరోజు ఒక బ్యాటరీ కూడా ఇచ్చి రైతులందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ఈ సభలన్నీ కూడా ఏర్పాటు చేయటం మా కళాశాలలో చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కావచ్చు, గురుమూర్తి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదాను మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూజీసీ 10 సంవత్సరాల పాటు అటానమస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కళాశాల అభివృద్ధికి టీటీడీ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది. దీంతో పాటు సామాజిక సేవా దృక్పథంతో విద్యాబోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యా విధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయి. రాయలసీమ జిల్లాలకు చెందిన నిరుపేద పిల్లల విద్యా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ దివాన్ బహదూర్ వి రఘునాథ్ రెడ్డి 1943 ఆగస్టులో ప్రతిపాదించారు. ఆ మేరకు 1945లో 80 మంది విద్యార్థులతో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం 2735 మంది విద్యార్థులు కళాశాలలో చదువుకుంటున్నారు. 2022 సెప్టెంబర్ 13న కళాశాల న్యాక్ A+ గుర్తింపు పొందింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్తో సహా వివిధ రంగాలలో కళాశాల ISO ధృవీకరణ పొందింది. కళాశాలలో ఆర్మీ వింగ్, ఎయిర్ వింగ్, R&V రెజిమెంట్, 2 NSS యూనిట్లు, ఒక ప్రత్యేక ప్లేస్మెంట్ సెల్, పోటీ పరీక్షల సెల్, యాక్టివ్ అకాడమిక్ కౌన్సిల్, సైన్స్ క్లబ్, NCC వింగ్ ఉన్నాయి. అలాగే అంబేద్కర్ రీజనల్ స్టడీ సెంటర్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టల్ బ్లాక్ను కూడా ప్రారంభించారు. తర్వాత 20 కోర్సులు ఈ కళాశాలలో 4 ఇయర్ డిగ్రీ కోర్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సింగిల్ మేజర్ సబ్జెక్టు కాన్సెప్ట్తో 20 కోర్సులు ఆ కళాశాలలో రన్ అవుతున్నాయి. సో ఈ కళాశాల గత సంవత్సరము న్యాక్ A+ గ్రేడు సాధించడం జరిగింది. సో ప్రస్తుతము మన టీటీడీ 3 కళాశాలలు, సో ఎస్వి ఆర్ట్స్ కళాశాల, SVW కళాశాల మరియు SGS కళాశాల మూడింటికి కూడా A+ గ్రేడు రావడం జరిగింది. 3 కళాశాలలను ఒకేసారి అటానమస్ స్టేటస్ ఇవ్వడం కోసం ప్రపోజల్స్ యూజీసీ న్యూఢిల్లీ వారికి పంపించడం జరిగింది. 3 కళాశాలలను ఒక అంబ్రిల్లా కిందికి తీసుకొచ్చి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఒక యూనివర్సిటీ లాగా దీన్ని తీర్చిదిద్దాలని టీటీడీ మేనేజ్మెంట్ భావిస్తూ ఉంది. సో మేనేజ్మెంట్ సహకారంతోనే ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేష్. మిచాంగ్ తుఫాను ద్వారా కురిసిన వర్షాలకు తిరుమల తిరుపతి నీటి కష్టాలు తొలగనుంది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీతో సహా అనేక ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలు కురవడంతో తిరుమలలో కొండ కోనల్లో వాగులు ఉప్పొంగాయి. దివి నుంచి భువి దిగి వచ్చినట్టు గంగమ్మ పరవళ్లు తొక్కింది. జాలువారే జలధారతో తిరుమలలో జలదృశ్యం అబ్బురమనిపించింది. అల్లంత ఎత్తు నుంచి దూకిన జలధారలను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఎడతెరిపి లేని వానలతో తిరుమలలోని 5 జలాశయాలు నిండు కుండల్లా మారాయి. పాప వినాశనం డ్యాం, గోగర్భం ఆకాశగంగా, కుమారధార, పసుపుధార రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం తిరుమల జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో నిండు కుండను తలపిస్తున్నాయి. 5కు 5 రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉంది. మరో ఏడాది వరకు తిరుమలకు ఇక నీటి ఎద్దడి అనే ప్రసక్తే ఉండదన్నారు
టీటీడీ వాటర్ వర్క్స్ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధికారులతో కలిసి తిరుమల జలాశయాలను సందర్శించారు. ఇదంతా ఏడుకొండలవాడి కరుణా కటాక్షమన్నారు ఆయన. రోజు రోజుకు కొండంత రద్దీ పెరుగుతోంది సరే, రానున్న రోజుల్లో తిరుమల అవసరాలకు సరిపడ నీరు ఎలా అనే అంశంపై ఇటీవలే టీటీడీ బోర్డులో చర్చ జరిగింది. నీటి ఎద్దడిని అధిగమించేలా కండలేరు రిజర్వాయర్ నుంచి తిరుమలకు నీటిని పంపింగ్ చేయాలని సమావేశంలో చర్చించారు. కానీ కాగల కార్యం కలియుగ దైవం అనుగ్రహంతో తీరిందన్నారు భూమన. నవంబర్ 23న ప్రారంభించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఫలితమే ఈ జలకళ అన్నారాయన. ఈ నెల 3న కుండపోతగా కురిసిన వానలతో తిరుమల జలాశయాలు ఇలా నిండుకుండల్లా మారాయి. అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు. వరద పెరగడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. కండలేరు నుంచి ఎత్తిపోతలు అక్కర్లేదు. ఇప్పుడు నీటి నిల్వలతో ఇక ఏడాది వరకు బేఫికర్. తిరుమలలో నీటి కటకట అనే మాటకు ఆస్కారమే లేదిక అంటున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? రోజు రోజుకి ఆ పార్టీ ఆశావహులు ఆయా వర్గాలుగా విడిపోయి తమ వర్గానికి టికెట్లు కేటాయించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండటంతో పార్టీ బలహీనపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం కానున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సావో రేవో అనే చందాన పోటీ పడనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించి ఆశావహుల ప్రవర్తనపై సర్వే నిర్వహించుకుంది. 2019 ఎన్నికల అనంతరం చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో విఫలమైందనే చెప్పాలి. దీనికి సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో టికెట్టు ఆశించే అభ్యర్థులు ఇప్పటి వరకు పార్టీ అధినాయకుని పుట్టినరోజు, ఎన్టీఆర్ పుట్టినరోజులు, వర్ధంతిలు మినహా అధికార పార్టీ పైన పోరాడిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి. కొంతమంది నాయకులు పార్టీ పదవులను అనుభవించి పార్టీ పరాజయం చెందడంతో వివిధ రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు నిర్వహించుకుంటూ తూతూ మంత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. చంద్రబాబు అధికార పార్టీ పైన పోరాటానికి సిద్ధమై పిలుపునిచ్చినా జిల్లా కేంద్రంలో నామమాత్రంగానే ఆ పార్టీ వర్గాలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల సుమారు 5 నెలలుగా జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, జీజేఎం ఫౌండేషన్ అధినేత గురజాల జగన్మోహన్ నాయుడును చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అధిష్టానం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయమై అధినేత చంద్రబాబు గురజాల జగన్మోహన్ను ప్రస్తావించగా తాను కేవలం ప్రజాసేవ చేయడానికి మాత్రమే జిల్లా కేంద్రమైన చిత్తూరుకి రావడం జరిగిందని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. అయితే ఇది నమ్మశక్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సొంత నిధులు మంచినీళ్ల ప్రాయంగా గురజాల ఖర్చు చేస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పార్టీ పూర్వ వైభవం సంతరించుకుందని నమ్మకం నాయకుల్లో కలగడంతో పార్టీ సీనియర్ నాయకులు, ఆశావహుల సంఖ్య అధికమైంది. దీంతో వర్గాల వారీగా విడిపోయి తమ వర్గానికి టికెట్లు కేటాయించాలని అధిష్టాన వర్గంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం ఇదివరకు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క అని గెలుపు గుర్రాల వైపు చూస్తూ ఉంది. ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నా అవి రోజురోజుకు మారుతూ వస్తుందని పార్టీలోని ఒక సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ వరుసలో గురజాల మొదటి స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో 3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానున్న నేపథ్యంలో గ్రూపులు, వర్గాలు పక్కన పెట్టి ఎవరికి పార్టీ టికెట్టు కేటాయించినా కలిసి పనిచేస్తే గానీ విజయం సాధించే అవకాశం లేదని అందరికీ తెలిసింది. ఈ మేరకు జగన్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశమే శిరోధర్యమని, సేవా కార్యక్రమాలకు తమ ట్రస్టు ఎప్పటికీ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Contact Mikta Travels for international and domestic air tickets and package tours. Opposite Railway Parcel Service, Tirupati. Cell number 9908837246. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి తులసీరాం ఆరోపించారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏదైతే టెండర్లో పేర్కొన్నారో లేబర్ యాక్ట్, లేబర్ వేజెస్ అనేది ఎక్కడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వీక్లీ ఆఫ్ కూడా లేకుండా చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటి, ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చి సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయ్కి మినిమం వేజ్ అనేది 26,000 ఇస్తున్నారు డ్రైవర్కి. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈఎస్ఐ సౌకర్యం ఏ కార్మికుడికి అందుబాటులో లేదు, ఆ సౌకర్యాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలానే రేపు జనవరి నుంచి రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్టిస్టులో. ఆ ఉద్యోగాల్లో ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హైర్ బస్సు కార్మికులను భర్తీ చేయాలి, పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం సిఐటి పరంగా రాష్ట్ర వ్యాప్తంగా. టిమ్ సమస్య అంటే ఇప్పుడు టిమ్ మిషన్లో టికెట్ కొడతారు, డ్రైవర్ టికెట్ కొడతాడు. టికెట్ కొడితే సిగ్నల్ సమస్య వస్తుంది. సిగ్నల్ సమస్య వచ్చినప్పుడు టికెట్ రాదు, టికెట్ ఖాళీగా వచ్చేస్తుంది. దాంట్లో పెన్నుతో రాయిస్తే ఇప్పుడు తనిఖీ అధికారులు వచ్చి మొత్తం కూడా పెన్నుతో ఎందుకు రాసామని చెప్పి ఇప్పుడు ఆ టికెట్ ఎంత ఉంటే దానికి 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఈరోజు ఫైన్ రూపంలో డబ్బులు వేసి ఆ డబ్బులు డ్రైవర్ దగ్గర కట్టిస్తున్నారు. ఇట్లా తనిఖీ అధికారులు ఒక్కొక్క వేధింపులు, టిమ్ మిషన్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళందరూ ఘాట్ రోడ్ అలవెన్సులు కానీ ఇట్లా ఏది కూడా కనీస సౌకర్యాలు కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. వాళ్ళు నైట్లో డ్యూటీ దిగి వచ్చిన తర్వాత అలిపిరి డిపోలు నైట్లో బయటపడుకున్న పరిస్థితి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అర్చకులు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు తిరుపతిలో జరిగే ఏపీ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన విజేతలు కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తలపడతారని ఏపీ జూడో అసోసియేషన్ సీఈఓ కేఎన్ బాబు తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏపీ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం 2వ రోజు కొనసాగాయి. ఎప్పటికప్పుడు పోటీల్లో గెలుపొందుతున్న క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ను అందిస్తున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ సీఈఓ కేఎన్ బాబు తెలిపారు. ఇప్పుడు కూడా చాలా ప్రతిభ గల క్రీడాకారులు ఈరోజు ఉన్నారు. వారందరి యొక్క ప్రతిభను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆనం రామకిషోర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క సహకారంతో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఖేలో ఇండియా జూడో ఛాంపియన్షిప్లో కూడా ఆంధ్రప్రదేశ్కు క్యాడెట్ విభాగంలో మరి జూనియర్ విభాగంలో ఛాంపియన్షిప్ రావడమే కాకుండా దాదాపుగా 5 సౌజన్ మెడల్స్ని సాధించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్రగతి పథంలో వెళ్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ అఫీషియల్స్ అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 15వ తేదీ నుంచి కేరళలో నేషనల్స్ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళందరూ కూడా కేరళలో వెళ్ళి ఆడుతారు. అక్కడ కూడా మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధికి అందరూ ద్రోహం చేశారని, అందరూ హామీలు ఇచ్చారే తప్ప ఎవరూ అమలు చేసిన పాపాన పోలేదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ చర్చాగోష్ఠికి పార్టీలకు అతీతంగా ముఖ్య నాయకులు విచ్చేసి ప్రసంగించారు. అప్పటికి ఉండేటువంటిది అమరావతి 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 తప్ప ఇంకోట్లేదు. అమరావతి కావాల్సింది, అమరావతి వ్యతిరేకం కాదు. అమరావతి రాజధానిగా ఉండాలని మా పార్టీ ఇప్పటికి ఇంతకుముందు కమిట్మెంట్, ఇప్పుడు కమిటెడ్, రాబోయే కాలం కూడా మేము అదే వాదంతో ఉన్నాం. అమరావతి రాజధాని, ఇక దాని మీద చర్చ లేదు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, రాయలసీమ మీద ప్రత్యేక కేంద్రీకరణ చేయాలి. సమాజంలో మనిషి స్వేచ్ఛగా జీవించాల్సి ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఆ స్వేచ్ఛను కొంతమంది కోల్పోతున్నారని, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకే రకమైన స్వేచ్ఛా హక్కులను కలిగి ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని
వైఎస్ఆర్ కడప జిల్లా విజిలెన్స్ అధికారి డాక్టర్ వెంకటనారాయణ తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో మానవ హక్కుల సంరక్షణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కడప జిల్లా విజిలెన్స్ అధికారి డాక్టర్ వెంకటనారాయణ, ఎస్వియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పద్మనాభం హాజరై ప్రసంగించారు. ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ, స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించాలనే ఆకాంక్షతో ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి దినాలు అప్పుడు గనక సృష్టించకపోతే అసలు మనకు మానవ హక్కులు అంటే ఏమిటి, ఎవరి చేత హింసించబడుతున్నారు, సంహరించబడుతున్నారు, అరాచకాలకు గురి కాబడుతున్నారనే స్పృహ కూడా మన తరం వారికి, ముఖ్యంగా మీ తరం వారికి తెలిసింది కాదేమో. అందువల్ల వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, అవి ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, తర్వాత ముఖ్యంగా యువతకి ఈ హ్యూమన్ రైట్స్ గురించి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి తెలియజేసేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ హక్కుల గురించి తెలిసినట్టయితే వాళ్ళు ఆ హక్కుల కోసం కానివ్వండి, ఆ న్యాయం కోసం కానీ, ఆ ధర్మం కోసం కానీ పోరాడి వాళ్ళు కావాల్సినటువంటి వాటిని సాధించేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పిన గురువును స్మరించుకోవడం, వారిని గుర్తుంచుకుని గౌరవించడం పూర్వపు విద్యార్థుల గొప్ప లక్షణమని విశ్రాంత ఉపాధ్యాయులు ప్రశంసించారు. తిరుపతి టీపీపీఎం హై స్కూల్లో 1982-83 బ్యాచ్కి చెందిన పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. సుమారు 42 సంవత్సరాల క్రితం కలిసి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ కలిసి అప్పటి ఉపాధ్యాయులతో సందడి చేశారు. ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి పట్ల ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. విద్యార్థులు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మా స్కూలు పాత విద్యార్థుల తరపున వాళ్ళకి ఒక్కరోజు మేము భోజన వసతి కూడా ఏర్పాటు చేసి కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తుంటే వృద్ధులు కూడా చాలామంది వాళ్ళకి భోజనాలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము కూడా ఒకరోజు కూడా భోజనాన్ని కూడా ఏర్పాటు చేసి చెప్పించి మా విద్యార్థి తరపునంతా కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థులు, మా గురువర్యులు అందరూ కూడా పేరైనా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేమందరం కూడా మేము నేర్చుకున్నటువంటి విద్య నేర్పించినటువంటి గురువుల యొక్క సమక్షంలో వారి యొక్క అనుగ్రహం చేత మరి మేమందరం జీవించడం మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే సంఘానికి కూడా పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక కోరిక చేత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలనుకుంటూ ఉన్నా. రాబోయే ఎన్నికలలో బొజ్జల సుధీర్ రెడ్డిని ఆశీర్వదించాలని రిషితారెడ్డి కోరారు. శ్రీకాళహస్తి పట్టణం 34వ వార్డు ఏఎం పుత్తూరులో టీడీపీ పట్టణ విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపును ఆకాంక్షించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ జేసీగా డీఆర్ఓ పెంచల కిషోర్ కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం జాయింట్ కలెక్టర్ బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా తిరుపతి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ బదిలీ అయిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ జేసీగా డీఆర్ఓ పెంచల కిషోర్ కొనసాగనున్నారు. శ్రీకాళహస్తిలో మిచంగ్ తుఫాను బాధితులకు సిపిఐ నాయకులు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్న శ్రీకాళహస్తి మండలంలోని జింగిలిపాలెం గ్రామంలోని దళితులకు సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైందని, పట్టెడు అన్నం తినడానికి కూడా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చిందని సిపిఐ అధ్యక్షులు గోపి, కార్యదర్శి గురవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో రిటైర్డ్ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎక్స్ఈ నిమ్మగడ్డ రమేష్, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థానం నిర్వహణ అద్భుతంగా ఉంది. శ్రీవారి ఆలయ నిర్వహణ ముఖ్యంగా పరకామణిని బయటికి పంపించడం ద్వారా అక్కడ చక్కటి వాతావరణం నెలకొంది. భక్తిపూర్వకంగా ఉంది. వేదపట్నం జరుగుతోంది. క్రమ ఘన జట ఇదంతా ఇది భగవంతుడికి వేదపట్నం అత్యంత ప్రీతిపాత్యం అయింది. దేవస్థానంలో చక్కగా ఈ కార్యక్రమాలు వైదిక పద్ధతి ప్రకారం చక్కగా జరుగుతున్నందుకు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నిండు మనసుతో స్వామివారిని సేవించుకుంటున్నాను. భారత రాజ్యాంగం కల్పించిన సర్వ హక్కులను ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తుందని విశ్రాంత ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తిరుపతిలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాజ్యాంగబద్ధ న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఇది చర్చిస్తున్నాం. ఇవాళ మనం సమాజంలో నేను ఊహించేది మనలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు రాజ్యాంగం ఏర్పాటు చేసింది. సర్వసామాన్యంగా ఒక పరిపాటి అయిపోయిన విషయం ఏమిటంటే రాజ్యాంగం గురించి మాట్లాడేవారు, రాజ్యాంగం గురించి వాదించేవారు కేవలం న్యాయశాస్త్రం వాళ్ళే. ఇది న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశంగానే వరకు భావిస్తూ మనమందరం కూడా రాజ్యాంగాన్ని విస్మరిస్తూ రాజ్యాంగంతో మనకి ఇంకా పని లేదు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. తిరుమల మొదటి ఘాట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అర్చకులు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడక మార్గం చెంత వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యుడిపై అతిపెద్ద రంధ్రం 60 భూగ్రహాలకు సమానం. విశాఖలో నేవీ డే ఆకట్టుకున్న ప్రదర్శనలు, ఆకాశమే హద్దుగా సత్తా చాటిన నావికా దళం. బేడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 50 మందితో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం. డిసెంబర్ 20న యువగలం ముగింపు సభలో ప్రకటన. త్యాగాలు తప్పవన్న నారా చంద్రబాబు నాయుడు. తిరుమల నీటి అవసరాలను తీర్చిన మిచౌంగ్ తుఫాను. నీటి కటకట అన్న మాటకు ఆస్కారమే లేదిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.